గోకర్ణలో ఫుల్ ఎంజాయ్ చేసి హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతున్నాం. ఈ ట్రైన్లో గోకర్ణ నుంచి గోవాకి వెళ్ళాం. అక్కడి నుంచి ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్ళిపోయాం. ట్రైన్లో వెళ్తుంటే నాకు చాలా ఇష్టం. అబ్బో ఎన్ని టన్నెల్స్ వచ్చాయో. మీకు ట్రైన్లో టన్నెల్స్ రావడం ఇష్టమా? ఈ స్టేషన్ చూడండి, బల్లి ఎంత భలే ఉంది కదా. అదిగో గోవా స్టేషన్కి వచ్చేసాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎంత బాగుందో. ఈ వ్యాన్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. గోవా భలే ఉండే. నేను మా అమ్మ అలసిపోయామని ఇట్లా పోతున్నాం. ఫ్లైట్ లో పెట్టుందంటే దగ్గరకు వచ్చేసాం. డ్రైవర్ బాబు త్వరగా వాళ్ళు ఫ్లైట్ మిస్ అవుతుంది. అది గోవా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. మొత్తం గోవా 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉన్నట్టుంది. ఇది సౌత్ గోవా ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే మా అమ్మ కలద్దాలు పెట్టుకొని స్టైల్ కొట్టుంది. ఈ ఎయిర్పోర్ట్ లో చాలా ఫ్లైట్ ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే బ్యాగ్స్ అన్ని ఇచ్చేసాము. ఈ బ్యాగ్ లో బొమ్మలు అలాంటివి పెట్టుకో గుడ్డు. ఆ తర్వాత సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళిపోయాం. సెక్యూరిటీ దగ్గర చాలా టైం పడుతుంది. మధ్యలో నాలాంటి కోటలు కనిపిన్నాయి. ఆ తర్వాత గేట్ దగ్గరకు వచ్చేసాం. ఈ ఫ్యాన్ ఏంట్లా బాబు ఇంత పెద్దగా ఉంది. ఎక్కడికి వెళ్ళా అసలు ఐస్ క్రీమ్ తినాల్సిందే. వీళ్ళేమో పిజ్జా తిన్నారు. పిజ్జా ఇస్ బ్యాడ్ ఫర్ హెల్త్. మా ఫ్లైట్ ఏంటబ్బా ఇంకా లేదు. అమ్మా ఫ్లైట్ వచ్చింది, తడబడా. త్వరగా పడగెత్తవే బాబు, మనం ఎక్కకపోతే ఫ్లైట్ వెళ్ళిపోతుందేమో. ఇదే నేను ఎక్కబోయే ఫ్లైట్. డోర్ దగ్గరక అంకుల్ కి బోర్డింగ్ పాస్ చూపియాల. మనం ఇచ్చిన సీట్స్ లో వెళ్ళి చక్కచకా కూర్చోవాలా. ఈ పుస్తకంలో ఎన్నో బొమ్మలు ఇచ్చారు. ఏలో హాస్టల్ ఎన్నిసార్లు అయినా వార్తలు ఇస్తుంది. అబ్బా మన ఫ్లైట్ స్టార్ట్ అయిపోతుంది. ఎంత ఫాస్ట్ వెళ్తుందో. బాయ్ బాయ్ గోవా. జీ అంటూ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి అన్ని బాగా చిన్నగా కనపడుతున్నాయి. వామ్మో ఏంది మేఘాలు పక్కన నుంచే పోతుంది. అబ్బో చిటికలో హైదరాబాద్ వచ్చేసింది. ఆ తర్వాత ఈ బస్సులో బయటికి వెళ్తాం. బయటికి వచ్చాక తెలిసింది ఇంత పెద్ద ఫ్లైట్. అబ్బో ఈ ఎక్సలేటర్ భలే ఉండే. ఇంకా బ్యాగులు తీసుకొని బయటకు వెళ్ళిపోయామంటే. ఈ లాగ్ నచ్చిందా? ఐ సీ యూ నెక్స్ట్ లాగ్.